అందులో మిగిలిన వాటిలోని మొదటిగా మనం చూడాల్సింది నావిగేషన్ శాటిలైట్స్. నావిగేషన్ శాటిలైట్స్ అంటే మనకి మార్గదర్శకత్వం చేసేవి, దిశానిర్దేశం చేసేవి. దేనికోసం దిశానిర్దేశం చేస్తాయనంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లలో, అందరి ఫోన్లలో జిపిఎస్ ఉంటుంది మీకు తెలిసినట్టే. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అశోక్ నగర్ నుండి గచ్చిబౌలి వెళ్ళాలి, లేదా వరంగల్ హైవే నుండి నేను విజయవాడ వరకు వెళ్ళాలి. అలా వెళ్ళాలి అని అంటే నాకు దారి తెలియాలి. ఒకప్పుడు అంటే అందరినీ అడుగుతూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, మన దగ్గర ఫోన్లు వచ్చాయి. ఈ ఫోన్లలోని మనకి జిపిఎస్ అనే ఆప్షన్ ఉంది. అదే నావిగేషన్ అంటే మనకి దిశానిర్దేశం చేయడానికి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి దారి చూపించే యాప్స్ అనేవి మన ఫోన్లో ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తున్నాయనంటే, మనకి దిశానిర్దేశం చేయడానికి, మనకి నావిగేషన్కి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, మన ఫోన్లలో ఈ నావిగేషన్ శాటిలైట్స్ నుండి వస్తున్న సిగ్నల్స్. అంటే ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అని చెప్పి మనం ఫోన్ని ఏదైతే అడుగుతున్నామో, గూగుల్ మ్యాప్స్ అవనివ్వండి, జిపిఎస్ అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, దానికంతా కారణం ఏంటి అని అంటే ఈ నావిగేషన్ శాటిలైట్స్, ఈ దిశానిర్దేశాన్ని చేసే ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహాలు ఈ దిశానిర్దేశానికి మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఎలా అయితే కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనకి కమ్యూనికేషన్కి హెల్ప్ అవుతుందో, ఈ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ రిమోట్ సెన్సింగ్ అండ్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి హెల్ప్ అవుతుందో, సేమ్ అట్లానే ఈ నావిగేషన్ శాటిలైట్స్ అనేవి మనకి నావిగేషన్ కోసం హెల్ప్ అవుతుంది. రైట్.